ఆ టైంలో సువార్త ప్రకటించిన సువార్తల గురించి చెప్తున్నాను. బైబిల్ కొన్ని యుగం ఉన్నట్టుగా మీకు అందరికి తెలుసు. ఆ యుగాల గురించి మీరు తెలియాలి. ఒకటి కాదు, ధర్మశాస్త్ర యుగం. ఈ ధర్మశాస్త్ర యుగంలో మనుషులు మారు మనసు పొందడానికి, లేకపోతే రక్షణ పొందడానికి వారికి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పచ్చా? ధర్మశాస్త్ర యుగంలో మనుషులందరూ రక్షింపబడడానికి దేవుడు రక్షణ కొరకు వారికి సిద్ధపరిచిన ఏం ప్రణాళిక చెప్పండి. మనసాక్షి యుగంలో ధర్మశాస్త్ర దేవుడు సిద్ధపరిచాడు. చెప్పండి. రక్షణ కోసం ఉన్న ప్రణాళిక మీరు తెలియాలి. ఆ కాలంలో దేవుడు బలిలు ఇచ్చారు. 5 విధములున్న బలి అర్పణ ద్వారా దేవుడి దగ్గరికి వారు మారు మనసు పొందడానికి ఉన్న మార్గం ఆ ధర్మశాస్త్రం యుగం. ఇప్పుడు మనం ఉన్న యుగము కృపాయుగం. ఈ కృపాయుగంలో రక్షణ పొందడానికి ఉన్న మార్గం ఏంటి? కృపాయుగములో రక్షణ పొందుకు తీరడానికి ఉన్న మార్గం బలులు యాగాలు అర్పించాలా? ఏంటి చెప్పండి. మీరు అడగండి. వినడం మాత్రం కాదు, మీ హృదయంలో ఉన్నది చెప్పండి. కృపాకాలములో రక్షణ పొందుకు తీరడానికి మీరు రక్షణ పొందిన వాళ్ళు అందరూ ఎలాగ పొందారు? బాప్టిజం పొందరా? ఏంటి మారు మనసు పొందారు. సరే, ఇప్పుడు కృపాయుగంలో రక్షణ పొందడానికి యేసు ప్రభు శిలువ మరణం, ఆ మరణమును నమ్మిన వాడికి ఏం కలుగుతుంది? రక్షణ, లేకపోతే మారు మనసు. రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపము, విమోచన, ఇలాగా ఇవన్నీ ఈ రక్షణలో దాదాపు 32 విషయం ఉంది. అర్థమైందా? ఇప్పుడు మనము ఆ రక్షింపబడినప్పుడు ఒక సెకండ్ లోపలలో ఈ 32 విషయంలో మనం జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు కృపాయుగంలో మారు మనసు పొందడానికి ఒకే మార్గం యేసుక్రీస్తు వారు మాత్రమే. కృపాయుగం తర్వాత ఇంకేంటి? 1000 అంటే పరివారం. ఈ పరివార యుగములు సువార్తలు ఉన్నారు, సువార్త ప్రకటించడానికి. అప్పుడు మనము దేవుని ఒకటి సంఘపడులు ఎవరు? ఈ 1000 పరివారం మన పని ఏంటి? ఆ పరివారం మనమందరూ ఏమైంది? మనమందరూ రూపాంతరించింది. మనమందరూ ఏమైంది? రూపాంతరించింది. దేవునికి స్తోత్రం. రూపాంతరించింది. ఆ కాల తరగతులు ఉన్న మనిషినికి మనం ఏం చేయబోతున్నారు? పరివారం చేయబోతున్నారు. ఇప్పుడు ఆ కాలం ఉన్న వారికి రక్షణ పొందడానికి ఆ కాలములో సువార్త ప్రకటించిన వారు ఉన్నాం. అది మీరు ఇప్పుడు కొత్తగా వింటున్నారని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. అందుకని ఆ సువార్తల గురించి మనము నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న ముందుకు ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వాక్యం మీరు చదవాలి. అప్పుడు ఒక మాట మీకు అర్థమవుతుంది. హెబ్రీ భాషలో హర్మగదోను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. అంటే చూడండి, హర్మగదోను చోటకి అందరికి దేవుడు ఏం చేస్తున్నారు? పోగు చేస్తున్నారంటమాట. హర్మగదోను ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అందరికి అక్కడికి తీసుకొని ఆ యుద్ధం తర్వాత ఇదక నేను ముందుకు చెప్పాను. హర్మగదోను యుద్ధం గురించి నేను ఇది ముందుకు తెలియపరిచాను. హర్మగదోను యుద్ధం తర్వాత దేవుడు ఒక సింహాసనం ఉంచబడుతున్నారు. బైబిల్ నేను చెప్పాను. అది యెహోవా షాఫాతు లోయలో ఒక సింహాసనం దేవుడు సిద్ధపరుస్తుంది. అది ఎక్కడ రాయబడి ఉందంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 42 వరకు ఉన్న వాక్యం చదివినప్పుడు మనకు ఆ విషయం తెలుసు.
తర్వాత యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 1 నుండి 4 వరకు. ఇంకా మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి కిందకి చదవండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. అంటే సమస్త జనములు అని చెప్పినదంటే ఇశ్రాయేల్ దేశములుండే జనములకి అందరికి దేవుడు ఏం చేస్తున్నారు? పోగ చేస్తున్నారంటే కూర్చుంటారు. అదే తెలియడానికి దేవునికి స్తోత్రం. పోగ చేస్తున్నారు అందరికీ. అక్కడ పోగ చేసిన తర్వాత దేవుడు సింహాసనం ఉంచుతుంది. ఆ సింహాసనం పేరు యెహోవా శాశ్వతులు ఉంచబడిన సింహాసనం. ఆ సింహాసనము ఏమంటే మహిమ కలిగిన సింహాసనం. మహిమ కలిగిన సింహాసనము. ఇప్పుడు ఇద్దరు ముందుకు మనం ఆ సింహాసనం గురించి మనం నేర్చుకున్నారండి. మనము రూపాంతరం చెందిన తర్వాత మన కొరకు దేవుని బిడ్డల కొరకు ఉంచబడిన ఒక సింహాసనం ఉంది. సింహాసనం కాదు, న్యాయపీఠం. మనకు న్యాయపీఠం. అది ఎక్కడ రాయబడి? 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, రోమా పత్రిక 14వ అధ్యాయము 10 నుండి 14 వరకు చదవండి. ఇది ఏదైనా ఒక వాక్యం చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. క్రీస్తు ఇప్పుడు మనం చదివినదో అది సింహాసనం, ఇది అదేంటి? దీనికి ఏదైనా తేడా ఉందా? సింహాసనానికి న్యాయపీఠానికి ఏమైనా తేడా ఉందా? ఏదని చెప్పండి. మీరేదో తప్పైన కూడా పర్వాలేదు కదా. సింహాసనానికి న్యాయపీఠానికి ఏదైనా తేడా ఉందా? న్యాయపీఠం అంటే దేవునికి విశ్వాసులు తీర్పు. న్యాయపీఠం అంటే న్యాయం అక్కడ ఉంది. న్యాయం దొరికి తీరే అవకాశం ఉంది. సింహాసనం ఏం లేదు, న్యాయం లేదు. న్యాయం లేదు. అందుకని అక్కడ దేవుడి తీర్పు మాత్రమే. అర్థమైందా? దేవునికి స్తోత్రం. దేవుడి బిడ్డలకి ఉంచబడిన దేవునికి క్రీస్తు అది ఎక్కడ పెట్టుతున్నారు? త్వరగా చెప్పండి. క్రీస్తు న్యాయపీఠం ఎక్కడ పెడుతుంది? క్రీస్తు న్యాయపీఠం ఎక్కడ ఉంచబడతాయి? దేవునికి స్తోత్రం. అది ఇక్కడ కాదు, అది ఇక్కడ. దేవునికి స్తోత్రం. మధ్యాకాశంలో దేవుడు పెట్టిన సింహాసనం అది. అది ఎవరి కొరకంటే మారు మనసు పొంది బాప్తిసం పొందిన దేవుని బిడ్డల కొరకు ఉంచబడిన న్యాయపీఠం. దేవునికి స్తోత్రం. అది భూమిని కాదు, మధ్యాకాశంలో పెట్టినది. కానీ ఇక్కడ మనం చదివిన మహిమ కళ సింహాసనం పెట్టినది భూమిలే. భూమి మీద ఉన్న యెహోవా శాపాతు లోయలు. చూడండి, యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 1-2 కిందకి చదవండి. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరిని సమకూర్చి యెహోషాపాతు లోయలోకి తోడుకొని పోయి అక్కడ దేవుడు పెట్టిన సింహాసనం. ఆ సింహాసనంలో ఇశ్రాయేలు చుట్టుపక్కల ఉన్న వారికి అందరికి అక్కడ తీసుకొని వచ్చి తీర్పు తీర్చిన విషయం గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 42 వరకున్న వాక్యములు రాయబడి ఉంది. ఇదన్నీ మనం నేర్చుకున్నది. కానీ ఇప్పుడు ఒకసారి కూడా మళ్ళీ చెప్తున్నాను. దానిలో మనం నేర్చుకున్న ఏమంటే దానిలో 34వ వాక్యం చూడండి. 25వ అధ్యాయం 34. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని. 2 పక్కనున్న వారికి దేవుడు పిలిచినట్టుగా అక్కడ రాయబడి 33వ వాక్యం కూడా కలిసి చదవండి. తన కుడి వైపున గొర్రెలను, కుడి వైపులు ఉన్న వారు ఎవరండి? గొర్రెలు. ఎడమ వైపున మేకలని. 2
గురించి ఎక్కడ ఇక కుడి వైపున ఉన్నది ఎవరండి? గొర్రెలు. ఎడం వైపున ఉన్నవాడు మేకలు. ఈ రెండు స్థానం అక్కడ దొరుకుతున్నట్టుగా రాయబడింది. అక్కడ మేకే అని చెప్పినది మనుషుల గురించే చెప్తున్నారు. అర్థమైందా? సోదరం ఇది ఇంకా నేను చదవాలంటే 34 వాక్యం చూడండి. అప్పుడు రాజు తన కుడి వైపున వారికి చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా రండి, లోకము పుట్టిన మునుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనమని చెప్పుతున్నారు. ఎవరికి చెప్పుతున్నారు? కుడి వైపున వాడికి, ఇశ్రాయేలు ప్రజలకి సహాయం చేసిన వారికి, కుడి వైపున వాడికి దేవుడు సిద్ధపరిచిన రాజ్యములు వారేమవుతున్నారు. ఏది రాజ్యం అంటే 1000 పరిపాలన చేయన రాజ్యంలోనికి వారందరూ ఏమవుతుంది? ప్రవేశిస్తారు. తర్వాత తర్వాత నేను ఆకలి కొట్టింది, మీరు నాకు భోజనము పెట్టి తిని, తప్పి కొట్టింది, నాకు దాహం ఇచ్చి తిని, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిని. మొత్తం చదవడానికి సమయం లేదు కానీ 41 వచనం కూడా చదవండి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారికి చూసి శపింపబడిన వారా నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి పోవుడి అని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. అప్పుడు మనం ఇక్కడ నేర్చుకున్న విషయం ఏమనకంటే, కుడి పక్క ఉన్న వాడికి ఎక్కడికి పంపించారు దేవుడు? సిద్ధపరిచిన రాజ్యంలోనికి వారు ప్రవేశించారంటే 1000 పరిపాలన చేయని రాజ్యంలోనికి వారు ప్రవేశించినట్టుగా ఇక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. అలాగే ఈ 2 గుంపులకి దేవుడు ఏం చేశారు? 2గా విభజించారు. అదే విధంగా దేవుడు 2వ రాకడ సమయంలో కూడా ఈ లోకములున్న మనిషినికి దేవుడు ఏం చేస్తుంది? విభజిస్తుంది. ఒక్క గుంపులు ఎక్కడికి వెళ్తుంది? గుంపు ఎక్కడికి వెళ్తుంది? పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ఒక్క గుంపు భూమి మీద అంత్యక్రీస్తు పరిపాలన కొరకు సిద్ధపడగలిగిన వాడు. ఇంకొకసారి కూడా చెప్తే, ఒక గుంపు ఏమండి? యేసుక్రీస్తుని నమ్మిన వాడు, క్రీస్తుని చెందిన వాడు, క్రీస్తుతోడు కూడా అప్పుడు ఏసీ లేని వాడు ఒక క్రీస్తుతోని భూమి ఉంటాం. వారెవరండి? అన్ని క్రీస్తుని చెందిన వారు. దేవునికి స్తోత్రం కలిగిన. ఈ 2 గుంపులు నీ ఎక్కడ అని ఉన్నావా అని ఒకసారి ఏం చేయాలి? ఆలోచించండి. ఒకటి, ఏసే తోడుగా ఉన్నావా లేదా అంత్యక్రీస్తు తోడుగా ఉన్నవా లేదా అని మీరే సొంతమే చేయాలి. ఆలోచించండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అనగా 1000 పరిపాలనలోకి ప్రవేశించిన వాళ్ళు కొందరితోని దేవుడు ఏం చేయబోతున్నాడు? అక్కడ పరిపాలన చేయడానికి అన్యులు ఉన్నారు. దేవుడు రాజ్యంలో ప్రవేశించిన వారు ఉన్నారు. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న కొందరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారి మధ్యలో సువార్త ప్రకటించడానికి కొందరికి దేవుడు ఏం చేస్తుంది? పంపిస్తుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18 వాక్యం చూడండి. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించెదను. వారిలో తప్పించుకున్న వారిని వీలు కాండ్రైన తార్షీసు పూలు లూదు అను జనుల యొద్దకును తుబాలు యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను. నన్ను కూర్చిన సమాచారం విడనట్టియు నా మహిమను చూడనట్టియు దూర ద్వీపవాసుల యొద్ద వారిని పంపిదను. వారు జనములను నా మహిమను ప్రకటించెదరు. వారిలో నుండి కొందరు అన్యులు దేవుడు మహిమ ఏం చేస్తుంది? ప్రకటిస్తారు. వారిని రక్షింపబడిన వాడు అనుకున్న కనుక వారు వెళ్ళి ఏం చేశారు? దేవుడు మహిమ ప్రకటిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగి. ఎప్పుడు
1000 పరిపాలన భూములు జరిగినప్పుడు యేసయ్య మహిమ గురించి మారు మనసు పొందలేని వారికి ఏమవుతుంది తెలియపరచదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అనగా తెలియపరిచి వారి మధ్యలో దేవుడు మహిమ ఏం చేస్తున్నారు ప్రకటిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రకటించిన వలన ఏమవుతున్నారంటే యెషయా గ్రంథంలోనికి రండి, 2వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం. సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. ఆ కాలములో సియోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలుదేరుతున్నారని చెప్తున్నారండి. అప్పుడు ఈ 1000 పరిపాలన జరిగినప్పుడు ఈ భూమి మీద ఒక దేవాలయం కట్టుతున్నారని నేను మీకు ముందుగా చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆ దేవాలయం లోపల బలిలు అర్పిస్తున్నారు. అది బలిలు అర్పించినప్పుడు ఇదన్నీ చూసి యేసయ్య గురించి వారు ఏం చేస్తున్నారు ప్రకటిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగారు. ఎవరికి 1000 పరిపాలన జరిగిన టైంలో ఉన్న అన్యుల దగ్గరికి, యూదుల దగ్గరికి వెళ్ళి వారు ఏం చేస్తున్నారు దేవుడు వాక్యము ప్రకటిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగారు. ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏమనగా మీరు కూడా ఈ కాలంలో యేసయ్య గురించి ఏం చేయాలి? ఇరుకులు పొరుగులు వారికి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. మీరు స్వార్థ ప్రకటించిన వలన వారిలోని మార్పు జరుగుతుంది. వాళ్ళు కొందరు ఏం చేసిన బిడ్డలు కలుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన. ఒకవేళ నీ స్వార్థ ప్రకటించలేదనుకో వారి రక్తము అది తప్పండి వారి రక్తము నీ తల మీదకి వస్తామని ఎసెకేల గ్రంథంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఆ రక్తం నీతోని దేవుడు అడ్డుకుతుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఈ రాత్రి నీ ఏం చేయాలి? యేసయ్య గురించి అందరితో ఏం చేయాలి? సువార్త చెప్పాలి. దేవునికి స్తోత్రం. సువార్త చెప్పలేకపోయినందుకో వారు సువార్త వినకుండా నీ ఇరిగిలి పొత్తులు వారు చచ్చిపోతే వారి రక్తంకి మీరే చేయాలి. దాయిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారి చావుకి కారణము నువ్వే. దేవునికి స్తోత్రం. యేసయ్య పని ముగించారు. యేసయ్య పని ఇని ఇంకా పని ఎవరిది ఉన్నది? మన పని మిగిలి ఉన్నది. దేవుని యేసు ప్రభు సిలువను మరణించినప్పుడు ఇట్ ఈస్ ఫినిష్. దేవుడు ఏం చెప్పారండి? సమాప్తి అయింది. దేవునికి స్తోత్రం. నా పని ఇంకేమైంది? ఇంకా పని మన చేతులుంది. దేవునికి స్తోత్రం కలిగిన. అదేంటి మన పని ఏమంటే సువార్త ప్రకటించిన పని. దేవునికి స్తోత్రం కలిగిన. రోమాపత్రిక 1వ అధ్యాయంలో చదివితే ఆ సువార్త గురించి చెప్పిన 1:16 వచనములు రాయబడింది. ఏమనకంటే సువార్తను గురించి నేను సిగ్గుపడలేదు. మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటించడానికి నేను ఏం చేయను. అందుకని దేవుడి సంఘములకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఒకటి అంటే సువార్త. యేసు ప్రభు సిలువలు మరణించారు. ఓకే, యేసు ప్రభు ఎవరి కోసం సిలువలు మరణించారు? మన కొరకు, అందరి కొరకు. యేసయ్య మన కొరకు మాత్రం కాదు. యేసయ్యకి సిలువ వేసిన మనం అందరం అని చెప్పండి. అది కరెక్టే. యేసయ్య మరణం మన అందరి కొరకు. దేవునికి స్తోత్రం. యేసయ్య దేని కొరకు మరి చనిపోయారు? మనమందరూ పాపం కొరకు ఆయనే చేశారు. దేవునికి స్తోత్రం. ఏ పాపం కొరకు? జన్మ పాపం కొరకు యేసయ్యమైంది. మన కొరకు అందరు పాపం కొరకు యేసయ్య చెప్పారు. సిలువలు మరణం కొరకు యేసయ్య మన అందరి కొరకు మరణించారు. దానికి జన్మ పాపం కొరకు. దేవునికి ఇప్పుడు మనం ఎందుకు రక్షింపబడాలి? కర్మ భావం కొరకు. దేవునికి స్తోత్రం. అందుకని లోకములు అందరూ జన్మ భావం కోసం యేసు ప్రభు ఏం చేశారు? మరణించేది. వాళ్ళందరూ ఏ పాపం ఉంది? కర్మ పాపం. ఈ కర్మ పాపము నుండి తప్పించడానికి నీ చేయవలసిన పని యేసయ్య సిలువ మరణం గురించి నీ ఏం చేయాలి? అందరూ పాపం కొరకు సిలువలో మరణించారు. నీవు నేను
మనం ఏం చేయాలి? యేసయ్య మరణము లోకములకే చేయాలి. ప్రకటించిన పని మనమే. స్తోత్రం కలుగును. పౌలు కూడా మరణించినప్పుడు లాస్ట్ చెప్పిన మాట చెప్పండి. 2 తిమోథెయుసు 4:4 చదవద్దు. అది ఫిలిప్పీ గ్రంథము 1వ అధ్యాయము 23వ వాక్యం. పౌలు చావు దగ్గరికి వచ్చి చావున టైంలో చివరి చెప్పిన మాట. సువార్త చెప్పకపోతే అయ్యో. 2 తిమోథెయుసు 4:7 నుండి 8 వరకు. నాకది తెలియదు, నాకు తెలుసు. మీరెందుకు చదవడం? ఆయనకి దేవుడు అప్పగించిన పని ఏం చేశాడు? ఆయన ముగించుకున్నాడు. ఆయన ముగించాడు. కాబట్టి నీకు దేవుడు ఇచ్చిన పని నీయే చేయాలి. సువార్త ప్రకటించలేని వాడు ఏం చేస్తున్నాడు? వారు యేసయ్యకి ఏమవుతున్నారు? రుణి అంటే అప్పు. సువార్త ప్రకటించలేని వాడు దేవునికి ఏమొచ్చినాడు? నీ అప్పు నీ రాత్రి ఏం చేయాలి? నీకు అక్కడ ఇక్కడ అప్పులే అదుపే దేవుడు అడగలేదు. సువార్త ప్రకటించలేకపోతే అది అప్పు. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే ఈ మొదటి రోమపత్రిక 1వ అధ్యాయం ఉంది ఆ మాట. దేవునికి స్తోత్రం. 15వ వాక్యమా చూడండి. రోమపత్రిక 1:15 వాక్యమా నేను కూడా చూడండి. దొరికించిన వాడు ఒకసారి చూడండి. దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. అందరికి నేనేమైంది? దేవునికి స్తోత్రం. రుణం ఉంది. దేవునికి స్తోత్రం. అదేంటి రుణము? ఆ సువార్తని ఏం చేయాలి? రక్షింపబడిన వాడు అందరూ ఏం చేయాలి? సువార్త నీ ప్రకటించలేకపోతే డబ్బిచ్చండి. సైలెంట్ అయిపోయింది కదా అందరూ. సువార్తని ప్రకటించలేకపోతే శాతకానుడు అయితే ఏం చేయాలి? డబ్బులు ఇస్తే మనం వెళ్ళి ఏం చేస్తాం? ఇంకా అది కూడా ఇవ్వలేకపోయిన వాడు ఉంటే ఏం చేయాలి? దేవునికి అందరు ఉన్నారు ఇక్కడ. సోదరం కలిగింది. కొందరు సువార్త కోసం అట్టు ఏంటంటే చెప్పడానికి వెళ్ళకూడదు, సమయం లేదు, ఇంటి పని ఉంది, పిల్లలు ఉంది. చూడండి, అదన్నీ చూసుకోండి. నాతో ప్రాబ్లం. నీ పని నీ ఏం చేయాలి? నీ పని ఏం చేయాలి? కడముట్టించాలి. సువార్త ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలిగించాలి. స్తోత్రం. నేను చెప్పిన మాట ఏంటంటే సువార్త ప్రకటించాలి అంటే నేను 52గా చెప్తున్నానంటే దావీదు యుద్ధములకు వెళ్ళినప్పుడు యుద్ధం చేయడానికి వెళ్ళిన వారికి సామానం దగ్గరే కాపులు కాల్చిన వారికి అందరికి ఒకే రీతిగా ఏమి ఇచ్చారు? జీతం ఇచ్చారు. జీతం కాదు. ఆయన యుద్ధములు గెలిచిన దోపుడి సొమ్ము పంచిపెట్టేది. సోదరం, అది దావీదు చేసినట్టుగా మా యేసు ప్రభువు గెలించి తన రాజ్యములో వచ్చినప్పుడు సువార్త ప్రకటించిన వారికి దేవునికి స్తోత్రము అంటే అతనికి డబ్బులు ఇచ్చిన వారికి, దానికోసం ప్రార్థన చేయని వాడికి ప్రతిఫలం ఇచ్చినప్పుడు అందరికీ ఒకే రీతిగా నేను చెప్పాలి గట్టిగా. ఈ రాత్రి మర్చిపోతుంది. ఆ కూర్చున్న చోట కొద్దిగా ఏంటండి? నీ కూర్చున్న చోట ఏంటండి? ఎక్కడ కూర్చున్నారు? అది కాదు. ఎలా ఉంది అది? అది చూడలేదు. మీరు కూకున్న శాప సినిగిపోయి ఉంది. వచ్చిన వారం అదేమే అందరికీ అవసరం. కూకున్నాడు దాన్ని ఇది ఇచ్చే వెలకి ఎంత ఇస్తే చాలు. ఒక్కొక్కరు ఏం చేయాలి? దాని అద్దె డబ్బులు ఇస్తే చాలు. కొత్తది వచ్చాడు కొన్నిసి వేసుకొని ఈ రోజు ఇక్కడ ఈ తొడయడానికి ఉన్నవారు ఎవరండి? ఇక్కడ
క్లీన్ చేయడానికి ఇది చూసారు ఇక్కడ 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 అంటే ఆడపిల్లలకి ముందు 2 కళ్ళు ఉండండి, వెనక్కి 2 కళ్ళు ఉండాలని చెప్పుతున్నారు. మీకు అందరికి ఆడికి మాత్రం కాదు, సోదరం కలిగింది. ఇదండి నేను ఇక్కడ చూసాను, వేరే పాస్ వచ్చి చూస్తే వెంటనే అర్థం అవుతుంది. ఇక్కడ అంటే వాళ్ళకి కూడా ఆరాధన సోదరం కలిగింది. ఇప్పుడు చర్చికి వచ్చినప్పుడు ఆ పాస్టర్ పైన చూడండి, తర్వాత కింద చూడండి, ఇదన్నీ తుడచి పెట్టండి, తర్వాత ఈ దేవుడు ఇవన్నీ ఏం చేయాలి చూడాలి. దేవుడికి సోదరం మొదటి నేను మందిరాలు చెప్పాను, దేవుడికి సోదరం కలిగింది కాదు. నేనే మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి చెప్తున్నాను. ఒక సోదరం తప్పని కూడా ఈ డబ్బు ప్రార్థన విషయం చెప్పి అందరికి నిద్ర వస్తుంది. బాకీ వెళ్ళి దేవుడు నిద్ర రాదు. అప్పుడు అల్లెలు ప్రైజ్లో గట్టిగా వస్తుంది, ఆసక్తి ఎక్కువ వస్తుందండి. పాస్ గారు అడిగినట్టుగా మీరు దేవుని పోలండి, సంవత్సరం కూడా లేదు. సోదరం కలిగింది కాదు. ఈ ప్రసంగంలో నేను బాధపడిన ఇది చెప్తూ వెంటనే అది స్ట్రక్ అయిపోతుంది వాక్యం. ప్రైజ్లో అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది, బిడ్డలారా ఆ 1000 పరివారణ దినములో సువార్త ప్రకటించి ఉండినట్టుగా మనం ఇప్పుడు కృపాయుద్ధములు సువార్త మనం అసలు ఎవరి సువార్త ప్రకటించాలి? పాస్టర్ అందరూ. రోమా సంఘము స్థాపింపబడిన వారు ఎవరండి? రోమా సంఘాన్ని స్థాపించిన స్థాపకులు ఎవరు? హల్లెలూయా. రోమా నివాసులు అంటారు. ఎవరో చెప్పారు? సరే, పౌలు. కరెక్ట్. ప్రైజ్లో పౌలు కాదు అంటే సువార్త ప్రకటించిన వారంటే ఆనాడు సంఘమునికి భయంకర ఏమైంది? దేవునికి శ్రమ కలిగినప్పుడు సంఘం చితరిపోయింది. అపోస్తుల కార్యం 8 సంఘం ఏమైంది? చెదిరిపోయినప్పుడు వారు వెళ్ళిన చోట్ల ఏమైంది? సువార్త ప్రకటించి వెళ్ళి రోమికి వెళ్ళిన తర్వాత అక్కడ సువార్త ప్రకటించి విశ్వాసి వలన కట్టబడిన సంఘము ఏది? ఆమె చెప్పాలి సోదరు. నీ వల్ల ఇక్కడ వచ్చి కూర్చి వాక్యం వినడం తప్ప, కాని లేచిపోవడం తప్ప ఒక్కడు కూడా లోపలికి తీసుకొని హల్లెలూయా. ఈ అడవి ఏనుగుకి ఎవరు తీసుకొని వస్తుందో మీకు తెలుసా? అడవి ఏనుగుని ఎవరు తీసుకొస్తారు? అడవిలో ఉన్న ఏనుగుని ఎవరు తీసుకొస్తారు? అయ్యయ్యో, అదే ఏనుగుని చూడలేదు. ఇంకొక ఏనుగెళ్ళే తీసుకొస్తుంది. ఏనుగునే కదా తీసుకురాగలిగేది. అనగా నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉంది? అక్కడ కాదు, మీరు ఎక్కడ ఉంది? ఇప్పుడు మందంలో ఉన్నాం. మందంలో ఉన్నాను. అడవిలో ఉన్న జంతువుకి నీ ఏం చేయాలి? తోడుకొని తీసుకురావాలి. నీ వంటి వాళ్ళకి నీ ఏం చేయాలి? నీ పని అది. సువార్త ప్రకటించిన సోదరం కలిగిన సువార్త నీ ఇంటి పైన ఒక మీటింగ్ పెట్టుకుంది, అధికారికి పిలిచి వాక్య పరిచయం చెయ్యండి. ఆ ఊర్లో ఇరుగులు బురుగులు వాడు ఏమవుతుంది? వాక్యం ఉంటుంది. అప్పుడు ఆ వారి రక్తాన్ని తన మీద పోతుంది. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఒక దేని మీద కాయనికి దేవుడు ఒక విషయం అడిగారు. చెప్పండి చెప్పండి కరెక్టే. నీ సహోదరుడైనా అప్పుడు ఆడ ఏం చెప్పారు? ఆమెనే అడిగారు. నీ సహోదరుడికి నీ ఎవరు? అలా అయితే విక్రాముల సంఘబెట్టలు విక్రాములు ఉన్న ఊరు వారికి అందరికి నీ ఎవరు? కావులు వారు ఏం చేయరు? కాపులు ఎప్పుడు ఎందుకు కాస్తున్నారండి? ఎవరికి ప్రాణహాని ఎసకేల గ్రంథం 33వ అధ్యాయంలో ఇదన్నీ ఉందండి. నేను చదివి ఏం సంభవించింది? అది ఏషియా గ్రంథం 21వ అధ్యాయం. అది యేసకేలు గ్రంథం. కావలి రాత్రి వేళ యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశము మీదకి ఖడ్గమును రప్పింప
నడిపింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదకి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనాను బాకానాదము వినియుడు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వారి ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియుడు వాడు జాగ్రత్త పడకపోయేను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణము రక్షించుకును. అయితే కావలి వాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకరి ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. కావలి వారి పని నువ్వు కావలి వారే కావలి వారే వారే నీ ఖడ్గం వచ్చినప్పుడు ఏం చేయాలి? బాకా ఊదాలి. బాగా అండి సువార్త. బాకా బాకా బాగా అండి బాగా అండి బోర్ అండి నాకే తెలియ రాదు, మీకు తెలియ రాదు. బాగా ఊదాలి. ఆ కాలం ఇప్పుడు కదా, ఇప్పుడు అలాగే కాదు. ఇప్పుడు అలారం ఉంది, అవును కదా, సైరన్ ఉంది, ఇదన్నీ ఉంది. ఆ కాలంలో అది లేదు. బాగా ఊదుది. బాగా ఊదితే 4-5 కిలోమీటర్ వరకు ఏం చేస్తున్నారు? ఆ స్వరము వినబడుతున్నారు. అప్పుడు ఈ ఖడ్గం వచ్చినప్పుడు, ఖడ్గం అంటే యుద్ధం చేయడానికి శత్రువు వచ్చినప్పుడు శత్రువు వచ్చినట్టుగా ఏం చేస్తున్నారు ఈయన? ఆ కావలి వారి మీరు చేసినట్టుగా చిన్న ఇల్లు కాదు, అందరి ఇల్లు పైన ఒక గోపురం కట్టుతుంది. ఆ గోపురం పైన వారు ఏం చేస్తున్నారు? తన ఊరు మొత్తం ఏం చేస్తున్నారు? కావలి చేస్తున్నారు. ఏమైనా శత్రువు అయిన వస్తే వెంటనే ఏం చేయడం? అదిగో శత్రువు వచ్చింది, అందరూ జాగ్రత్త పడండి. ఎవరైనా అజాగ్రత్త అంటే తెలియదు. జాగ్రత్త లేకపోతే దేవునికి స్తోత్రం. అజాగ్రత్త ఉన్న వారికి మీరేం చేయాలి? సో బాగా ఈ ఊరు జాగ్రత్త పడతారు. అదే వారిని అది ఊదలేదని అనుకో. అజాగ్రత్త వలన శత్రువు వచ్చి వారిని ఖడ్గంతో చంపితే వారు ప్రాణం ఎవరు? నీ బైబిల్ ప్రాణం, నా బైబిల్ రక్తం అని చెప్తున్నారు. రక్తంలో ప్రాణం ఉన్న కాబట్టి మన రక్తం చెప్పండి. వారి రక్తం ఎవరి మీదకి వస్తుంది? కుంభకర్ణుడో నీ మీదకి వస్తుంది. వారి రక్తం నీ మీద కేకేస్తుంది. అందుకని వంట చెయ్యి నీ గదిలించి మాట బయటికి రా. బాగా ఊదు, ఊరల్లా తిరిగి. అది చెప్పినప్పుడు ఎవరు అల్లేలియా చెప్పలేదు. దీవింపబడుతున్నది మొత్తం అల్లేలియా వస్తుంది. సువార్త అక్కర్లే, ప్రార్థన అక్కర్లే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. డబ్బులు పోను, ప్రార్థన చేయను. ఒకటి నీ సువార్తకి వెళ్ళడం టైం లేదు, కుదరలేకపోతే ఏమో కానీ నీ భర్త మెడ నొక్కి డబ్బు తీసుకొని ఇచ్చండి. దేనికోసం? ఇప్పుడు సీఎంఆర్ వచ్చేది కదా, సీఎంఆర్ లకి నొక్కి తీసుకొని వెళ్తున్నారు కదా భర్త. 23 అక్కడికి వెళ్ళినప్పుడు ఒక చీర కొనకుండా ఆ డబ్బు దేవుని మనమైతే ఎలాగ సేవ చేస్తున్నారు అలాగే అండి. 40 సంవత్సరం అయింది, ఇప్పటి వరకు నాకు ఇల్లే లేదు. అప్పుడు డబ్బు ఉందంట, డబ్బులు లేదు. డబ్బు ఉన్నవాడు ఉంది, ఆడతోడుగా పని చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటాడు కదండి, అదొక 10,000 ఉంది. అది ఎందుకు ఇచ్చారంటే అలా ఉంచారంటే ఆ ఇల్లంతా ఇవ్వాలి. ఎప్పుడు ఆడ వెళ్ళిపోమని చెప్పకుండా ఆడికి ఏం చేయాలి? డబ్బు ఇవ్వడానికి ఆ 10,000 అక్కడ ఎవరు అడిగారు వాళ్ళకి తీయాలి. స్తోత్రం. వెనక ఉంచడానికి కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, నేను బాగా మిగిలిన డబ్బులు మొత్తం ఏం చేస్తున్నారంటే పిల్లలకు కూడా కష్టపెట్టకుండా మొత్తం దేవుడు పడి ఏం చేస్తున్నారు? వాడుకున్నారు. దేవునికి స్తోత్రం. అది ఎందుకు నేను చేస్తున్నానండి మీకు తెలుసా? ఈ సువార్త అన్ని చోట్ల ఏం చేయాలి? ప్రకటించడానికి. ఆ పని నీ మీదకి కూడా ఉంది. దేవుడి సువార్త ప్రకటించడానికి నీకు అందరికీ దేవుడు ఏం చేశారు?
అధికారం ఇచ్చింది, సమయం ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చింది, బలం ఇచ్చింది. కాబట్టి నీ ఏం చేయాలి? కావలి వారుగా ఉండి నీ దేశం నీ ఏం చేయాలి అని అర్థం అవ్వలేకపోతే అక్కడే మనం ఇక్కడ మన అర్థం అక్కడే చెక్ గేట్ ఉంది, అక్కడ ఎవరు నిలబడుతున్నారు? రైల్వే గేట్ మ్యాన్ అడగ పడుకున్నారు అనుకో ఏమవుతుంది? ఇటు నుంచి వచ్చిన బస్సులు లారీలు ట్రైన్ చచ్చిపోతే ఎవరి మీదకి? ఎవరి మీదకి? నీ మీదకి. ఎంతెంత మంది ఇక్కడ చచ్చిపోయారు అందరూ రెండో నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. అంత కూడా అయిపోతాం. లేకపోతే అప్పుడు తీసుకొని ఇచ్చి ఒక సంవత్సరం ఏదైనా సువార్త ప్రకటించడానికి మీటింగ్ పెట్టండి. ఎవరి పాత్ర పిలవక్కర్లేదు, నీకు నచ్చిన వాడికి ఎవరైనా పిలువండి. దేవుడికి వచ్చిన వాడు కూడా కథే కాదు పాట పాడి మందిని మనిషిని చమ్మకుండా సువార్త చెప్పడానికి పిలిచినప్పుడు ఇది చెప్పు పిలివండి. సువార్త చెప్పాలా? సువార్త చెప్పండి. ఏదో మతస్థులకు చేయకూడదు, తిట్టకుండా కొట్టకుండా ఏసే కొడుకు దేవుని వాకి మంచి సువార్త ప్రకటించమని చెప్పండి. లేకపోతే ఈడ ఏం చేసిన వచ్చిన పాట మొత్తం పాడుతుంది, ఊరు తిరిగిన కథ అన్ని మొత్తం చెప్పి వాక్యం చెప్పకుండా వెళ్ళిపోతే డబ్బులు తీసుకొని వెళ్ళిపోతుంది. దానివల్ల ఊరికి ఏం ప్రయోజనం? నీ వలన ఏం చేయాలి? ఆ డబ్బులు ఖర్చు డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలి. వచ్చిన ముందుకు వీళ్ళు పిలిచినప్పుడు ఏం చెప్పాలి? వాక్యం చెప్పమని చెప్పండి. సువార్త ప్రకటించారు. దేవునికి స్తోత్రం కలిగి దావీదుని గోలియాతుని చంపొద్దని చెప్పండి. అదొక ఎప్పుడో చంపేదని చెప్పండి. ఎవరికండి? దావీదు గోలియాతుని చంపింది చెప్పొద్దు. దావీదు గోలియాతు వచ్చిన వాడు అందరూ దావీదు గోలియాతుని చంపించాలి. ఇప్పుడు దావీదు గోలియాతు లేదు. కథ మార్చి చెప్పండి నైనా. దేవునికి స్తోత్రం కలిగిన కాక సువార్త ప్రకటించడానికి దేవుడికి సమయం ఇచ్చారు. కాబట్టి సువార్త ప్రకటించి మనుషులకి దేవుడు వైపు ఏం చేయాలి? చెప్పడానికి వాక్య పరిచయం చెయ్యమండి. దేవుడికి స్తోత్రం కలిగిన కాక అదే చెప్పండి. మారు మనసు రక్షణ ఎక్కడ? మారు మనసు ఎక్కడ? అటువంటి విషయాలు చెప్పి యేసయ్య శిలువ మరణం ప్రకటించండి. స్తోత్రం కలిగింది. అప్పుడు సంఘ బిడ్డలకి పని ఉంది, సువార్త ప్రకటించాలి. అంటే 1000 పరివారాలు జరిగినప్పుడు సువార్త ప్రకటించడానికి మారు మనసు పొందిన అన్యులు వచ్చి సువార్త ప్రకటించారు. అన్యులు వచ్చి సువార్త ప్రకటించినప్పుడు ఈ యూదుల నుంచి కొందరు మారు మనసు పొంది ఈ విషయం తెలియడానికి వారు యెరూషలేముకి వస్తుంది. దేవుడికి చెప్పాలి. దేవుడు ప్రణాళిక చూడండి. ఒక్క మనిషిని కూడా నశించిపోకూడదు. దేవుడి ఇష్టం. అంటే ప్రతి యుగములు ఉన్నవాడు ఎవరు ఏం చేయకూడదు, నశించిపోకూడదు. దేవుడే ఆలోచించుకొని దేవుడు ఏం చేశాడు? దేవుడు ఎందుకు రావడానికి ఆలస్యం? రావడానికి ఆలస్యం దేనికి? ఎందుకు ఆలస్యం? నీ వల్లే అని చెప్పు, నీ భర్త వల్లే అని చెప్పు. అది ఆలస్యం అవడం కారణం ఏంటి? నా భర్త మాట మనసు పొందడానికి అంటే ఇది అందరూ ప్రార్థన చేసేది మీరే కనుక చెప్పడు. అందరూ ప్రార్థన చేసి చివరి ప్రార్థన చేసి ఏం చెప్తుంది? మనమందరూ పాస్ గారు ఏం చెప్తున్నారు? ఆశీర్వాదం చెప్పిన తర్వాత ఏం చెప్తుంది? ఆమె చెప్తారు. ఇంకా ఇంకొక వాడ కూడా చెప్పాలి. యేసయ్యా త్వరగా అన్ని పాపగారు చెప్పడు. చెప్పడానికి వారికి తెలుసు. వారికి ఎందుకు చెప్పలేదంటే వారికి తెలిసి యేసయ్య రాదు, అందుకే చెప్పట్లేదు. సత్యము పడుకోకూడదు. అందుకని ఏం చేస్తున్నారు? మా చర్చలు అది చెప్తున్నారండి. అందుకని లాస్ట్ ఆశీర్వాదం చేసి మారానాథా అని చెప్పారు. అందరికి అందరికీ మారాదని మాకే చెప్పరు. నేను యేసయ్య త్వరగా ఆడే చెప్పరు. ఎందుకంటే ఇంకటికి పని మాటలు ఉన్నాయి కాబట్టి త్వరగా రమ్మని చెప్పరు. లేటుగా వస్తున్నారు కదా, మరలా చెప్పగలుగుతారు. అప్పుడు యేసయ్య త్వరగా రమ్మని చెప్పినప్పుడు ఒక అమ్మ లేచి చెప్పిన అలాగే చెప్పవుతారు. అలా చెప్పొద్దయ్యా. ఎందుకంటే మాట్లాడినప్పుడు నీ అలాగే చెప్పినప్పుడు నా గుర్తు జరుగుతుంది. నా భర్త పిల్లలు మారలేదు, నీ త్వరగా రమ్మని చెప్తే నా భర్త పిల్లలు ఏమో అయ్యో ఆ అమ్మకి ఉన్న దర్శనం నీకుంటే ఎంత మంచిది. నీ భర్త మారలేదు, నీ పిల్లలు మారలేదు, చర్చికి రాలేదు. వాళ్ళు కూడా ఈ లోపలికి రావడానికి మీరే చేయాలి. కావలి కాయండి. భర్త ఉన్నవాడు
నేను చెప్పిన మాటకి మాత్రం చెయ్యబోయి కదా. నీ భర్త మారాలని అనుకుని 7 రోజులు ఉపవాసం చేసిన వాడు కంటిన్యూ 7 రోజులు భర్త కోసం, ఒళ్ళి భర్త కోసం 7 రోజులు ఇద్దరికి చెయ్యి మాత్రం చూశాడు. స్తోత్రం. మంచివారండి, దయానికి స్తోత్రం. అది సరి అయిన కావలిగా అయిన వాడండి. బాగా అందరికి అది అక్కర్లేదు. వారాన్ని వాళ్ళకి 3,000 ఇస్తే సరిపోతుంది. నీ భర్త మారాలి, నీ పిల్లలు మారాలంటే వారి వరకు నీ ఏం చేయాలి? ఒక సంవత్సరం 7 రోజు కూర్చి ఏ విషయం చెప్పదు. నా భర్త పిల్లలు మారాలి ప్రభు, నా భర్త పిల్లలు మారాలి ప్రభు, మా భర్త పిల్లలు మారాలి ప్రభు. వాడు ఎంత నచ్చలేదు చెప్పట్లేదు. చెప్పలేదు. భయం వచ్చింది. సోదరం కలిగింది. నా భర్త మారాలి, భర్త వ్యక్తి నా తన మీద రాకూడదని నీ దేవుడు తల్లి ఏం చేయాలి? ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలిగింది. సువార్త అయిన భారం ఇంకా కావాలి. దేవునికి స్తోత్రం కలిగింది. చాలా మందికి సువార్త ప్రకటించడానికి మరి ఆంధ్రదేశంలో ఒక దేశం వచ్చాడు కదమ్మా. ఆంధ్రదేశం గ్రామానికి వచ్చాడు. అక్కడికి ఎవరు సువార్తకి వెళ్ళలేదు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక దొరపు కుర్రాడు వచ్చేది 25 సంవత్సరాల కుర్రాడికి అక్కడికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆడే చేశాడు. విల్లేసి చంపేశారు. ఆడికి అంబేసి ఏం చేశాడు? విల్లు కొట్టి చంపేశారు. విల్లు కొట్టి ఆడికి ఏం చేశాడు? అయ్యో దేవుడికి స్తోత్రం కలిగిన చూడండి. ఆడికి దేవుడు ఇచ్చిన దర్శనం ఆడికి ఇచ్చిన, ఆ దేవుడికి ఇచ్చిన ఆ దేవుడు ఆయనతో మాట్లాడిన కాబట్టి నేను వెళ్తాను. అందరు ఇప్పుడు వెళ్తున్నారు. నేను ఇప్పుడు బ్యాంకు జోలి చేస్తాను. నేనేం చేసిన బ్యాంకు జోలి చేసిన, నేను ఉద్యోగం చేశాను బాబు. పెద్దపడి ఉద్యోగం ఇస్తాడు దేవుడి సేవ. ఒకటి చెప్పాలంటే పాస్ట్ పని మంచిదట. నేను 5 వరకు ఏంటంటే అడిగినప్పుడు ఆ కుర్రాడు చెప్పారు, ఎక్కడికి వెళ్తే అక్కడ కుర్చీ దొరుకుతుంది ఫ్రంట్గా. ఎక్కడికి వెళ్తే కూర్చో. తర్వాత ఎక్కడికి వెళ్తే ఒక కవర్ దొరుకుతుంది. ఏంటండి? హలో, నేను చెప్పిన మాట నవ్వడానికి చెప్పండి, మనసు మారడానికి. సోదరం కలిగి హల్లెలూయా. ఎక్కడికి వెళ్తే ఏం దొరకలేని టైంలో ఎన్నో ఓల్డ్ పోనండి. అదొక స్టోరీ. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని నీవు నేను మనం అందరూ ఎవరండి? స్వార్థుడు. అంటే పాత నిబంధన కావలుగా అయిన వాడు. స్తోత్రం. ఎన్ని సంవత్సరం కాయలు? 120 సంవత్సరాలు. చెప్పండి. ఎవరైనా రక్షింపబడిన పాస్టర్ గారు వాక్యం చెప్పి ఆ ఇంటి వారు మాత్రం ఆయనకి నిరాశ లేదు. స్తోత్రం కలిగి ఎవరు మారు మనసు పొందడం నీ పడి కాదు. నీ పడి ఏంటి? చెప్పడం. మారు మనసు పొందడం చెయ్యడం పడి ఎవరికి? స్తోత్రం చెప్పండి. మనం చెప్పుతే చాలు. దేవుడి పడి దేవుడు చేస్తే మనం పడి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలిగి అనగా ఈ 7 పరిమాణాల దినములో సువార్త ప్రకటించిన మారు మనసు పొందిన కొందరు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంది. వారందరూ ఏం చేస్తున్నారు? దేవునికి స్తోత్రం. యేసు గురించి తెలిసి వారందరూ ఎక్కడికి యెరూషలేముకి తిరిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. 2 దినవృత్తాంత పుస్తకంలో అలాగే ఒక విషయం రాయబడి ఉంది. మీరు అది కూడా చదవండి. 2 దినవృత్తాంత పుస్తకము 36వ అధ్యాయం 22-23వ వాక్యం చూడండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటను చాటించి వ్రాత మూలముగా
మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమంతరి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. అంటే దేవుడి దేవుడు బిడ్డ అన్యుడు దేవుడికి అన్యులు ఇప్పుడు ఏం చెప్తున్నారు? యెరూషలేములో మందిరం కట్టడానికి అనుమతించిన అక్కడికి వెళ్ళడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారో వారందరూ ఏం చేయాలి? ఆ మాట విన్నప్పుడు వారందరూ ఏం చేశారంటే దేవుడికి ఎక్కడ 70 సంవత్సరములు వారు బానిసలుగా ఉన్నారు. అక్కడ నుండి యెరూషలేము దేవాలయం కట్టడానికి వారందరూ ఏం చేశారు? అదే విధంగా ఈ సువార్తలు అన్యులు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు మాట వినినప్పుడు ఆమె ఇశ్రాయేలు దేశంలో కొండ పైన అదే జనాన్ని క్రీస్తు పరిపాలన జరిగినప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడో పారిపోయారు. దీపు దగ్గరికి వెళ్తామని రాయబడింది. ప్రతి దీపు దగ్గరికి వెళ్ళి ప్రకటించినప్పుడు ఈ మాట వినిన వెంటనే వారందరూ ఎక్కడికి వస్తుంది? యేసయ్య విషయం తెలియడానికి వారందరూ యెరూషలేముకి ప్రయాణం చేస్తారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట చెప్పున ఏమనగంటే భారతదేశం యేసు గురించి తెలియడానికి అందరూ యేసు కృష్ణ గురించి తెలుస్తున్నారు. దేవునికి స్తోత్రం. యేసు దేవుడని యేసు రక్షకుడని అందరికి ఎలాగ తెలుసంటే మాధ్యముల ద్వారా స్తోత్రం తర్వాత పత్రం మాధ్యమ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా 24 గంటలు ఏం చేస్తున్నారంటే దేవుడు వాక్య పరిచయం జరిగిన కాబట్టి చాలా మంది యేసయ్య గురించి రక్షణ గురించి మారు మనసు గురించి అందరూ ఎరిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పండి. మీరు అనుకున్నారు హల్లెలూయా, మీరు అనుకున్నారు వారందరూ ఇప్పుడు కూడా ఏమీ అవ్వలేదు. చర్చికి రాలేదు. ఏ దేవుడు చెప్పిన ఒక మాట దేవుడు, ఏ దేవుడు చెప్పిన ఒక మాట దేవుడికి దేవుడు నన్ను ఒక్కడు మాత్రమే మిగిలి ఉన్నాను. అప్పుడు దేవుడు ఏం చెప్పారు? లేదు నీగాక చెప్పండి, నీగాక 7,000 మందులు ప్రవక్తలు మీరు తెలియలేని వాడు చాలా మందిని, చర్చికి లేని వాడు చాలా మందిని ఇంటిని దేవునికి యేసు ప్రభువుకు రక్షకుడుగా అంగీకరించి పరిశుద్ధంగా జీవించిన చాలా మందులు ఉన్నాం. స్తోత్రం. వారి గురించి మీకు ఇప్పుడు కూడా నాకు నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. వారి కట్టుబాటు కోసము వారు అది ఇంటి లోపల కూర్చి దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ప్రార్థన. ఒక విశ్వాస సాక్షి నేను నేరాడు ముస్లిం ఆడు బైబిల్ చదవడానికి వారికి వీల్లేదు. చదివితే వారికి ఏం చేస్తుంది? చంపేస్తుంది. దేవునికి స్తోత్రం. ఏం చేశారంటే ఈ అమ్మ మాన మనసు పొంది రక్షణ పొందిన అమ్మ దేవుని అమ్మ ఏం చేశారు? బైబిల్ ఒక కవర్లు పెట్టి మన బాత్రూమ్లు ఉన్న నీళ్ళు కొట్టిన ప్రెషర్ కొట్టిన ఒక ఇది ఉందంట కమోడ్, అది లోపల పెట్టారు. దాని లోపల పెట్టి ఈ అమ్మ బాత్రూమ్కి వెళ్తే ఒక అరగంట తర్వాత బయటికి వస్తుంది. బాకీ అందరు వెళ్తే ఏమవుతుంది? త్వరలేదండి. దాని వల్ల భర్తకి ఏమైంది? అనుమానం వచ్చింది. ఎందుకు ఇలా అవుతున్నది? భార్య అరగంటలో లోపల కూర్చున్నారు. మీ వల్ల కాదు, మొబైల్ చూసి కూర్చోడం కాదు. ఈ అమ్మాయి లోపలికి వెళ్ళి బైబిల్ చదివి మళ్ళీ ఏం చేస్తున్నారు? బైబిల్ కాదు, మళ్ళీ అదే ప్లాస్టిక్ కవర్లు పెట్టి లోపల పెట్టారు. భార్య బయటికి వచ్చిన తర్వాత భర్తలు వెళ్ళి చెక్ చేసినప్పుడు లోపల ఏముంది? భర్త కూడా మారు మనసు పొందిన వాడు. వాళ్ళిద్దరు చెప్పలేదు నేను మారు మనసు పొందిని. స్తోత్రం కలిగిన నీ చూడండి దేవుని సంగమా, చాలా మంది ఏరియా కాలంలో 7,000 మనుషులకి దేవుడు సిద్ధపరిచినట్టుగా చాలా సమయం సువార్త ప్రకటించి చాలా మందిని రక్షణ పొంది ఉన్నారు కదా, తెలియకుండా ఉన్నారు. యేసయ్య తీసుకొని సమాధి చేసిన వాడు చెప్పండి.
ఆయన పేరు అరిమథ్యలో ఉన్న యోసేపు. అయ్యో ఇవన్నీ తెలియలేకపోతే చాలా కష్టం. ఏ పండుగ అండి? పస్కా పండుగ. ఆ పండుగ గురించి కాదు, మీ చేయడం పండుగ. శుక్రవారం ఏ శుక్రవారం? గుడ్ ఫ్రైడే. ఇదన్నీ చెప్పలేదు కదా. యోసేపు గురించి చెప్పలేదు, ఎందుకంటే ఆయన మంచి పని చేశారు కదా. యోసేపు అప్పుడు వరకు ఏమని లేదు, రహస్య శిక్ష. అప్పుడు వరకు ఏమండి, ఎవరికి తెలియకుండా ఎవరికి తెలియకుండా ఒక శిష్యుడు. ఎప్పుడు ఏసయ్య చచ్చిపోయారో దేవునికి స్తోత్రం కలిగింది. అదే విధంగా రహస్య శిక్షలు ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలిగింది. భారతదేశంలో చాలా మందికి రహస్య శిక్షలు ఉన్నారు, కానీ ఎవరికి తెలియదు. కానీ ఒక దినములు తెలియవలసిన ఒక దినం ఉంది. ఆ దినం కొరకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా జోరుగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది. నేను ముందుకు నేను చెప్పాను, మీరందరూ మర్చిపోయాను లేదా? ఇశ్రాయేలు మందికి తీసుకొని వచ్చిన విషయం నేను చెప్పాను. 34వ విషయం చెప్పినప్పుడు స్తోత్రం కలిగింది కాక. అప్పుడు చెప్పారండి, వాళ్ళు 10 గోత్రములు ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడే ఉన్నారని తెలియదు, చెదిరిపోయింది. అది ముందుకు 50 ఉంది కదా. వాళ్ళందరూ ఎక్కడికి వస్తుందండి? స్తోత్రం. ఎక్కడికి వస్తుంది? యెరూషలేముకు. ఆమె చెప్పండి కంటే వాళ్ళందరూ యెరూషలేముకు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇండియా దేశంలో ఉన్నవాడు ఎవరండి? ఇండియా దేశంలో ఉన్నవా కులం ఏది? ఇండియా దేశంలో ఉన్న కులస్తులు ఎవరు? ఆర్య సంస్కారం, ద్రావిడ సంస్కారం. ద్రావిడ దేవునికి ఇండియాలో ఎవరండి? ఇది చెప్పండి. ద్రావిడు స్కూళ్ళు చదివిన విషయం అండి. స్వాతంత్రం కలిగింది కాక. చిన్నయాది పెద్దయాది అన్ని చెప్పుతున్నారే. ఇది వారందరూ DNA టెస్ట్ చేస్తే తెలుసు. స్వాతంత్రం కలిగింది ఎవరని దేవునికి స్వాతంత్రం. అదే విధంగా యూదుల నుండి కొందరు ఏం చేశారు, అన్నిలుగా కలిసిపోయి నేరే చేసి ఆరయ్యగా తనమైంది. ఆ దినం అందరూ ఏమవుతుంది, దేవుడు తీసుకొని వస్తుంది. మతాయి సువార్తలు చూడండి, 24వ అధ్యాయం 31వ వాక్యం. మతాయి సువార్త 24వ అధ్యాయం 31వ వాక్యం చూడండి. తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. స్తోత్రం చెప్పండి. ఆయన ఏర్పరచుకున్న వారి అందరికీ ఏం చేస్తున్నారు? పోగు చేశారు. అందరికి పోగు చేశారా? మాకు అందరికీ తెలియదు. అందరికి ఒక చోటుకి తీసుకొని వస్తుంది. స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం చెప్పాలి. అదే ఎవరెవరికి ఇది ముందుకు నేను ఈ వాక్యం చదివించాను. ఒకసారి కూడా చదివిన మంచిది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11 12 వాక్యం చూడండి. ఆ వచ్చిన ఒక్కొక్క రాజ్యం గురించి నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ జ్ఞాపకం ఉండినట్టు అనుకున్నారు. మంచివారు యెషయా గ్రంథం చెప్పాలని చెప్తే అది చదివిన ఏదో ఆ దినమున ఒక్కసారి కూడా అక్కడ నిలబడమ్మా. దేవునికి స్తోత్రం. ఇది ముందుకు మనం నేర్చుకున్న ఆ విషయం ఒక్కసారి కూడా చూడాలి. ఎందుకని నేను చదువుతున్నారు. దేవునికి స్తోత్రం. ఒకటి చదవమ్మా. దేవునికి స్తోత్రం. అంటే అశూరుల నుండి అంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక. అవరు ఎక్కడికి తీసుకొని ఉండే అశూర్ అండి. అశూర్ ఎవరండి? అశూర్ అసీరియా. అశూర్ ఎవరండి? అసీరియా. దేవునికి స్తోత్రం. అసీరియా తర్వాత ఏమండి? ఐగుప్తు అంటే మీకు తెలుసు కదా, ఈజిప్ట్. దేవునికి స్తోత్రం. తర్వాత పత్రోసు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అది మిస్రే దేశంలో దగ్గర ఉండే ఆఫ్రికా దేశం అండి. పత్రోస్ అని చెప్పబడినది. తర్వాత కూస్ అంటే ఎవరే? ఇదొక నేను ముందుకు చెప్పారు. ఎథియోపియా. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్ చూస్తే మీకు అది అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఏలాం అంటే పేర్షియా. ఏలాం అంటే పేర్షియా అండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. షీనార్ అంటే యూఫ్రటీస్.
టైగ్రీస్, బబిలోన్. సీనారండి, యూఫ్రటీస్, టైగ్రీస్, బాబిలోన్. బాబిలోన్ ఇంకా పేరండి. ఓ సీనా, సీనా దేవునికి సోదరు. ఇదక నేను ఎందుకు నీకు చెప్తున్నానా? తర్వాత చదవు. హమాస్ అంటే అసిరియా, సిరియా. తర్వాత సముద్ర ద్వీపములో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చేయి చాచును. జనములను విడిచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును. అలాగే దేవుడు ఈ అన్ని దేశంలో ఉన్న వాడికి మొత్తం ఒక్క చోటకి ఏమవుతుంది? యెరూషలేముకి తీసుకొని వస్తుంది. ఎలాగా? వారందరి సువార్త ప్రకటించినప్పుడు తెలిసిన వారు అన్యులు యూదులందరూ ఏమవుతుంది? యెరూషలేముకి సమకూర్చుంది. దేవునికి స్తోత్రం కలిగిన సమకూర్చినప్పుడు నిర్గమకాండము 4వ అధ్యాయం 31 వాక్యములు రాయబడినట్టుగా, నిర్గమకాండము 4వ అధ్యాయం 31 వాక్యం త్వరగా. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. ఈ మాట వినినప్పుడు అందరూ తల వంచుకొని దేవునికి ఏం చేస్తుంది? వంచుతున్నది. కాబట్టి దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అది మాత్రం కాదండి, యెషయా గ్రంథం 49 అధ్యాయం 22, 23 వాక్యం చూడండి. ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చేయిని ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్ము నడుచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడినరు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలించు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదురు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానము నందరనియు నీవు తెలుసుకొందువు. అందరూ ఎవరు? అంత్యక్రీస్తు, అంత్యక్రీస్తు. ఇంకెవరండి? అంత్యక్రీస్తు తర్వాత ఇంకొకటి పేరు చెప్పు. అబద్ధ ప్రవక్తలు. ఇంకొక పేరు చెప్పు. మృగం, సాతాను. ఇది 3 మనుషులు. ఈ 3 శక్తులు ఇక్కడ నిలబడి వారేసాడు నేనే దేవుడు అని చెప్పుకొని అందరి మనసు ఏం చేశాడు? తిప్పుతుంది. దేవుడు ఈ అందరికి ముగ్గురికి దేవుడు ఏం చేశాడు? అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, సాతానికి వీరికి వారికి ఎక్కడ చేసిన నరకములు పడిపోయినప్పుడు వారందరూ ఇప్పుడు చెప్పబడిన వాక్యం వారందరూ దేవునికి కృతజ్ఞత స్తుతులు అర్పిస్తారు. అప్పుడు వారందరికి అర్థమైంది ఈ అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్తలు సాతాను కాదు, సరి అయిన దేవుడు యేసు అని తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. అనగా తెలిసినప్పుడు యెషయా గ్రంథం 66వ అధ్యాయం వెంటనే ముగుస్తాను, సమయం అయింది. 66వ అధ్యాయం 21 వాక్యం కూడా చదవండి. మరియు యాజకులుగాను నేను వారిలో కొందరిని ఏర్పరచుకున్నాను. ఆ కాలంలో కొందరికి ఏం చేస్తాను? దేవుడు ఏం చేస్తాడు? ఏర్పరిచి దేవుడికి, 1 యాజకులకి, 2 లేవీయులు, 3 చదవమ్మా. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని కొందరికి ఏం చేసిన వారు కూడా యేసయ్య సువార్త ప్రకటిస్తారు. అంటే ఇప్పుడు ముందుకు నా చెప్పిన అన్యులు యేసయ్య గురించి సువార్త ప్రకటించిన తర్వాత యూదుల మధ్య నుండి కొందరు యాజకులకి లేవీయులకి దేవుడు ఏర్పరిచి వారేం చేసిన దేవునికి బలి ధర్మశాస్త్రం చెప్పినట్టుగా బలి అర్పించి ఆనాడు ఉన్నవాడు అందరికీ యేసయ్య దగ్గరికి ఏం చేశారు? తిప్పుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది దాని గురించి పౌలు గారు చెప్పిన ఒక మాట ఉందండి. రోమా పత్రిక 15వ అధ్యాయం 15 వాక్యములు పౌలు గారు చెప్పిన ఒక మాట ఉంది. అది కూడా చదవండి. అన్యజనులు పరిశుద్ధపరచమని నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించు. చెప్పండి. సువార్త విషయంలో నేనే
చేయబోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. 1000 ఏళ్ల పరిపాలన జరిగినప్పుడు యాజకులు లేవీయులు సువార్త ధర్మం ప్రకటిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారందరూ ఏం చెప్తున్నారు? సువార్త ఈ బలి చూడండి, ఈ దేవునికి స్తోత్రం, ఈ బలి అన్ని ఎవరికి చూపిస్తాను? నా యేసయ్యకు చూపిస్తానని చెప్తారు. దేవునికి స్తోత్రం. బలికి నమ్మడానికి చెప్పలేదు. ఈ బలికి స్తోత్రం ఆత్మీయ అర్థమైనది ఎవరండి? యేసయ్య. గట్టిగా అంటే బైబిల్ చెప్పినట్లే స్తోత్రం అదొకటి చెప్పి మాట ముగిశాడు. స్తోత్రం కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. కాబట్టి అన్నపానముల విషయంలో పండుగ అమావాసి అందుకని ఇది ఉంది. పండుగ అమావాసి విశ్రాంతి దినము అనువాటి విషయములో మీకు తీర్చ ఎవరికి అవకాశం ఇవ్వకూడని ఇది రాబో దినములు. రాబో దినములు ఏమైంది? ఛాయ వెనకలు పోతుందా? పాపం వెనకలు వెళ్తారా? చదువు పూర్తి చదువు. ఇది రాబోవు వాటి ఛాయయే కాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అలాగైతే మనకు పండుగ ఉందా? పండుగ ఉందా మనకు? ఇదొక చెప్పినప్పుడు దేవుని భాష మంచివాడని నేను చెప్తున్నా. మంచోడు కాదని చెప్తున్నారు. కొత్త విషయం నిర్మిస్తుంది. ఏమండి పండుగ ఉందా మనకు? పండుగ ఎందుకు మనం పాటించలేదు? అది ఛాయ. నేను ఏడుకు కొట్టడానికి రెడీ అయింది. పండుగ పాటించిన వాడు ఛాయ నీడన కథలు పరిగెడుతున్నాడు. వాస్తవం ఎవరు అని చెప్పు నోరు తెలిసి. క్రీస్తుని వెంబడించిన వాడి ఛాయ ఎనకలు పరిగెట్టడు. గట్టిగా తప్పు. రెండు కావాలా? క్రీస్తుని వెంబడించిన వాడు ఎవరు వెనకలు పరిగెట్టరు. కొందరికి ఛాయ కావాలి, క్రీస్తు కావాలి. ఇది రెండు కూడా కావాలి. కొందరికి ఏమన్నా మనకే పండుగ నిత్యం పండుగ అండి. మనకే సామెతల పుస్తకం 15వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. త్వరగా చదవండి అమ్మా. 15 బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము సంతోష హృదయానికి నిత్యము విందు కలుగు. ఇంగ్లీష్ సంతోషం కలిగిన హృదయములకి నిత్యము పీస్. సంతోషం కలిగిన వాడికి, సంతోషం లేని వాడికి సంవత్సరం ఒక్కసారి. ఆ రోజు ఒక్కరోజు అడుక్కో చికెన్ మటన్ కొనుక్కొని. నిత్యం ఏముంది? నిత్యం మనకేముంది? గట్టిగా నిత్యం మనకేముంది? ఈ సంవత్సరం మనకు పండుగలు ప్రతిరోజు ఈటింగ్ తినడం అదే మనకు నిత్యం పండుగ. సంతోషం ఉంది కాబట్టి అదే చెప్పండి. చచ్చిపోయిన వాడికి ఏం చేయకూడదు? జ్ఞాపకార్థ పూడికలు పెట్టకూడదు. మీరు చేసిన వాడు నీడ వెనకట్ల పరిగెడుతున్నారు. అది యెరెమీయా గ్రంథం 16వ అధ్యాయము 6, 7, 8 వాక్యం చూడండి. త్వరగా అందరూ అండర్లైన్ అయ్యారు ఆ వాక్యం. ధనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతి పెట్టబడరు. వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందురు, ఎవరును తాము కోసపడకుందురు. వారి నిమిత్తము ఎవరును తప్పుడు తాము ఓడి చేయకూడదు. ఓడి అంటే అండి, అమ్మ చచ్చిపోతే, నాన్న చచ్చిపోతే చేయకూడదు. దేవుని బిడ్డలు చేయకూడదు. వారిని కూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరికో పంచి పెట్టరు. తర్వాత ఒకటి తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరును వారికి ఓదార్పు పాత్రను ఇవ్వను. వారి అంద కూర్చుండి అన్నమానము పుచ్చుకొనుటకు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. హల్లెలూయా.
వెళ్ళినోలా వెళ్ళనోలా కడుపు నింపి తినిసిరా. ఆ ఇంటి అక్కడ నీ ఏం చేయకూడదు, ప్రవేశించకూడదు. మైక్ అయిపోయారు ప్రవేశించడు. కొందరు ప్రవేశించిన చెప్పుతున్నారు కానీ అక్కడికి తినలేకపోతాడు. ఎందులో టేస్ట్ చూసి వస్తారు. ఉప్పు ఉంది ఉప్పు ఉంది. నేను జోడి పాస్టర్ కూడా తీసుకొని వచ్చిన పుస్తకం అవునా? నాది మలయాళం, నీదేదో తెలుగు. తెలుగులో స్పష్టంగా తేటగా రాయబడినప్పుడు ఇప్పుడు కూడా కొందరు విశ్వాసం ఏం చేస్తున్నారు? అమ్మ కోసం అమ్మ బ్రతికినప్పుడు ఏం బాగా పండుగ చెయ్యదు అంటే తర్వాత మరి ఇవ్వలేరు కదా. అమ్మ బ్రతికినప్పుడు అమ్మకి మంచి చీరలు కొన్ని, అమ్మ ఈరోజు నీ పండుగ అని చెప్పి మాంసం, చికెన్, మటన్ ఏదైనా కావాలంటే 7 మందియో కిందియో శాఖలు ఏదైనా పెట్టి పెట్టండి. బెటర్ బెటర్. అప్పుడు బెటర్. అప్పుడు బెటర్. చచ్చిన తర్వాత ఊరందరికీ పిలిచి అది చెప్పడం మంచిది. వేషధారణ అది. అందుకని పౌరు ఏం చెప్పారండి? అమావాస్య గాని పండగలు గాని విశ్రాంతి దినము గాని పత్రిక 4:10-11 మీరు దినములు మాసములు దినములు ఈ రోజు డబ్బులు ఇది మంచి రోజు కదా. సోమవారం సోమరిగా డబ్బులు ఇస్తే ఏమవుతుంది? అపశకున్నాయి. ఏంటంటే దినము మాసము మంచి మాసం. ఎప్పుడు బంగారం కొనాలి? సంక్రాంతి సంక్రాంతి పడితే ఏమవుతుంది? సంక్రాంతి దేవుని బిడ్డలు మాసము ఉత్సవ కాలము సంవత్సరము ఆచరించుచున్నారు. మీ విషయమే పడిన కష్టము వ్యర్థమైపోయేదని మిమ్మల్ని గురించి అదొక మాసం దినము ఎదురు పాటించకూడదు. అందుకని జోడి పాట పేరు చేయలేదు. పుట్టినరోజు పాటించలేదు. చేయని వాడు చేయండి. అభ్యంతర పరిస్థితి ఏ కట్టింగ్ లేదు, ఏ కట్టింగ్ లేదు. నాకు తెలియదు ఎప్పుడని. ఇప్పుడు కూడా నా పుట్టినరోజు నాకు తెలియదు. ఫిబ్రవరి 1 అనుకుంటా. 3 అంటే ఇంకెవరైనా నీ ఎప్పుడు మారుమనసు పొందిన డైట్ అడిగిన కాదు. ఫేస్బుక్ లో చూసుకోండి. మారుమనసు పొందిన డైటే చెప్పండి. నేను చెప్తున్నా సోదరం కలిగింది కాదు. బాకి నాకు తెలియదు. ఎప్పుడు బాప్తిసం పొందలేదు తెలుసు, ఎప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందలేదు తెలుసు, కానీ పుట్టినరోజు కరెక్ట్ తెలియదు. పోనండి, పాటించిన వాడు పోనండి. నేను చచ్చిపోయిన వాడు ప్రతి సంవత్సరం వచ్చిన వాడికి జ్ఞాపకం. నిన్నేస్తే ఎప్పుడో సంగమ నుంచి వెళ్ళగొట్టాలి. నేను ప్రమాపాసులను కూర్చోబెట్టిన కాబట్టి నో ప్రాబ్లం. అలా దేవుడి కంటే పెద్దది ఏది? భూమిలేం కాదు, దేవునికి సొంతం. చనిపోయిన వారి గురించి జ్ఞాపకం చేయడం తప్పు కాదు, కానీ దానికోసం జ్ఞాపకూడతం ఏది? జ్ఞాపకూడిక పెట్టకూడదండి. దేవుడు చచ్చిపోయిన దేవుడికి ఆయన ఎక్కడ ఉన్నాడు? మీకంటే ఉత్తమమైన పదవులు కూర్చోబడి దేవుడు ఎక్కడ కూర్చున్నాడు? ఏదైనా పదానికి అర్థం అంటే పరదీసండి. పారడైస్ ఏదైనా పదానికి అర్థం పారడైస్. పరలోకములు యేసయ్య తోడుగా కూర్చున్నారు. వారందరినీ నిన్ను చూసి ఏం చేయలేదు. ఆ వాక్యం కూడా చదవలేకపోతే నాకు సంతోషం రాదు. రోమా పత్రిక ఏప్రిల్ పత్రిక 12:1-2 వాక్యం చదువు. ఆమె ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలన మమ్మల్ని ఏం చేస్తుంది? ఆవరించిన అంటే మంచిదైన మమ్మల్ని కుంగి చూచున్నా.
పరలోకం వెళ్ళి చచ్చిపోయిన దేవుడి బిడ్డలు అందరూ ఏం చేశారు? పరలోకం వెళ్ళి కూర్చి భూమిలోకి ఏం చేస్తున్నారు? ఎవరికి? మనని ఎందుకు చూసినారు? అదే ఆడి చెప్పుతున్నా, నేను ఓడి గెలిచాను. నీ కూడా ఏం చేయాలి? ఓడి గెలిచినోడా సోదరం కలిగినగా సోదరం చెప్పండి. అందుకని దేవుడు ఈ భర్త పని అన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గర తీరండి. అవును, పౌలు గారు వాక్యం చెప్పారు కదా. ఎక్కడ అపోస్తలుల గారి 14 అధ్యాయంలో పౌలు గారు బర్నబాసు వెళ్ళినప్పుడు అద్భుతం చేసినప్పుడు బర్నబాసు దేవుడు అంట వీడికి ఇద్దరు పేరు పెట్టి వారికి ఏం వేశారు? దండ వేసినప్పుడు దండ ఇక్కడ తమ్ముడు ఇదన్నీ విడిచిపెట్టి దేవునికి ఏం చేయాలి? ఆరాధించమని చెప్పారు. స్వాతంత్రం కలిగిన దేవుడు సంగమా, మనం ఇలాగంటి పని అన్ని వదిలేసి 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టండి, దేవుని సువార్త కూటం పెట్టండి, పండుగ దినములు మన భార్య సువార్త కూటం పెట్టండి, ఉపవాస ప్రార్థన పెట్టించండి. సోదరం కలిగిన ఈ దండగా ఇలాగైతే అనగా చేసింది అడరా దేవుడు నామములకి ఏమవుతుంది? నన్ను ఒక్కసారి పులిదర అయ్యారు రావాలి. ఎక్కడికి? అమ్మ పుట్టినరోజు అంటారు. ఎవరంటారు? చర్చి పుట్టినరోజు పుట్టినరోజు అట. చర్చిని పుట్టినరోజు ఉందండి. ఆడ అమ్మ నాన్న ఎవరండి? అనగా మేస్త్రికి పిలవాలి కదా, పని చేసిన వాడికి పిలవాలి కదా. ఆరే కన్నారు కదా. మాస్టర్ గారు దేవుని కంటే ఆడికి పుట్టినరోజు ఇదంటే అక్కడ ఏ మాకి చెప్పారండి? చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ చర్చి. ఈ 10 తారీఖు మెచ్యూరిటీ మనిషి నేను చెప్పాను, నీళ్ళు కూడా తాగును, వస్తాను, వాకింగ్ చెప్తాను, వెళ్తాను. బాగా కొట్టేషన్ ఇచ్చి వస్తుంది. లేకపోతే నో ప్రాబ్లం మాస్టర్ గారు. బడులు పట్టి వెళ్ళి వస్తాను. మీద కత్తి పెట్టేసి వస్తాం. అంటే నేను అర్థం, నా పాప రెడీ అయింది, మీరందరూ రండి. లేదు 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 తెలియపరుస్తున్నారు కదా. ఆచారములు ఏది మనకేమీ లేదు, ఏది రహస్యం ఉంచాలా మనకేం లేదండి. సంతబిడ్డలకి ఏం లేదు. ఎందుకు చేసినా నీకు డబ్బులు దొరుకుతున్నాయి కాబట్టి నేను చేస్తున్నాను. నాకు సంతోషం కాదు. అన్న తమ్ముడు సున్నా బండి వెంగారు డబ్బులకి అందరూ ఎక్కువ దొరుకుతున్నారు కాబట్టి అమ్మ నాన్న చేతికి ఇవ్వకుండా ఎవరు పుట్టినో వాళ్ళ చేతికి ఇస్తారు. తెలియకుండా తెలిసి ఇదన్నీ మొదటి శతాబ్దిలో ఉన్న సంఘం ఎవరు కూడా పాటించలేదు. ఎక్కడి నుంచి వచ్చింది కూడా నాకు తెలియదు. అది ఆడికి తెలియాలంటే ఇప్పుడు టీవీలో ఒక ప్రచారం చేసిన ఒక అతను ఉంది, ఆయనకి పిలిచి అడిగితే అడుగుతాడు. ఎవరు? రాధా మనోహర్ దాస్. ఆయనకి దేవుడికి దినములు దేవుడు నేర్పిన స్తోత్రం. ఇట్లాంటివన్నీ బయటికి ఇదన్నీ క్రైస్తవుడు పాటలు తల మీదకి కర్ర తోలి కొట్టుతున్నారు. అందరు తలలో ఏం వేసాడు? మూసుకేసి వెళ్ళిపోతున్నారు. అమ్మ చెప్పలేదు, చెప్పడానికి డబ్బు లేదు. ఏంటి చెప్పలేని వాడు చెప్పడు. నాని వండి వెళ్తున్నాను, నేను చేయలేదు అయినా స్తోత్రం కలిగి మన క్రైస్తవ బిడ్డలుగా మారండి. లోక ఆచార మర్యాద మనలోనికే చేయకూడదు, రాకూడదు. దేవునికి స్తోత్రం. లోక ఆచారంతో మనకేం లేదు, సంబంధం లేదు. మనం ఒక సపరేట్ జనాంగము. ప్రజలను చూసి ఏం చెప్పారండి? ఆ పైన కొండ శిఖరములు నిలబడి లోయలున్న ఇశ్రాయేలుని చూసి చెప్పరు, ఇదిగో విచ్చడిగా ఒంటరిగా ఉన్నా మన కడగ లోకములు ఉన్నవాడు చెప్పరు, ఇదిగో ఇది వేరే ఒక సమూహము. మన అందరికి తెలియదు. దేవుడు కూడా కదా, దేవుడిని నమ్మలేని వాడు అందరి తన మీద ఏముంది? ఒక గేజ్ పువ్వు ఉంది. పువ్వులు ఎక్కడ పడుతున్నా? పువ్వులు చెట్టుకి అందం గాని అందరు ఇక్కడ కూర్చున్నారు. చెట్టు నీకొట్టి అంటున్నాయి. పక్షులు వచ్చిన 10 ఎక్కడికి పట్టి ఇందులో ఉంది పువ్వు.
గోరుంట అవి అక్కడ వెళ్ళిపోయింది. ఆడేదండి గోరుండని పెట్టుదని చూడు. పాటకి ఇంటికి వచ్చినప్పుడు మొత్తం గోరుండే. గోరింట కాదు గోరింట. ఏ గోరుండే అని మరి నాకు తెలియదు. గోడలకి కొట్టాల్సిన పెయింట్ గోరులు కొట్టేస్తున్నారు. ఎంత దేవుడు బిడ్డలా మానండి. దేవునికి స్తోత్రం కలిగింది. ఇది దేవుడు కొన్నిన శరీరం. అవును కదా. తన రక్తం ఇచ్చి కొన్నిన శరీరములు పెయింట్ కొట్టకూడదు. కొన్నిన వాడు కడగండి. కొట్టాలా లేదా నేను మొనగాడిని కొడతానంటే మీ ఇష్టం. మీకు ఇష్టం అయితే అన్ని వెళ్తారు. నేను నాన్న వదిలిపోతాను. ఎప్పుడు వెళ్ళిపోతాను. బండి తీసుకుంటాను. స్తోత్రం కలిగింది. నన్ను ఏం చేయకూడదు. అదే మారిపో. స్తోత్రం కలిగి ఈ రాత్రి నేను చెప్పినట్టుగా దేవుడు చెప్పినట్టుగా దేవదూతల లోతుకి చెప్పినట్టు ఈ పట్టణం విడిచిపెట్టి నీ ఏం చేయాలి? ఈ లోకమైన పట్టణం విడిచిపెట్టి వెళ్ళిపో. ఈ పట్టణం ఈ రోజు కానీ ఎల్లుండి కానీ ఏమవుతుంది? నశించిపోయిన పట్టణం. ఈ పట్టణంతో మనకేం లేదు. లోకములు మనతో అందరితో దేవుడి బిడ్డలతో అన్నిటితో మనం కూడి ఉన్నారు. కానీ వారితో మనం ఉన్నారు. మంచిది సోదరు వారితో ఉండాలండి. వాటితో కలిసిమెలిసి ఉండాలి. కానీ మనం సాయంత్రం కోడి ఏది ఇంటికి వస్తారు అలాగే ఇంటికి రావాలి. నేను కూడా అందరితో స్నేహంగా ఉంది. ఫ్రెండ్షిప్ కూడా ఆడుతో కూర్చి మాట్లాడి కబలించుకొని అన్నవాళ్ళు తింటున్నారు. కానీ కొన్ని విషయములు వచ్చినప్పుడు నేనే అవుతున్నాను. బండి సోదరం కలిగిన కాక మరి క్రైస్తవుడు బండి కొనిస్తారు. ఆ బండికి 30 లక్షలు 20 లక్షలు. అందరు ప్రార్థన ముందు పాస్టర్ వచ్చారు. ప్రార్థన చేశారు. నన్ను కూడా పిలిచారు. పాస్టర్ గారు నీకు రావాలి బండికే చేయాలి ప్రార్థన చేయాలి. వారేం చేయాలి. సోదరం కలిగిన కాక